సో గురూజీ మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో ఏంటంటే గ్యాడ్జెట్స్ పైన ఉన్నటువంటి మమకారం చాలా ఎక్కువ అయిపోతుంది. ఏంటంటే మోటార్ సైకిల్స్, కార్లు కొనాలని చెప్పడము. వాళ్ళు ఆ టైంలో అడిగినప్పుడు కొంతమంది తల్లిదండ్రులకు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం, కానీ పిల్లలు అడిగింది ఇవ్వలేకపోతున్నామనేటువంటి ఆత్మ న్యూన్యతలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. దీనిపైన మీరు ఏమంటారు? మీకు గత ఎపిసోడ్స్లో నేను నెగిటివ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పానండి. భోజనం మానేయటం, చేతిలో ఏది ఉంటే అది ఇసిరి కొట్టడం, తల్లిని ఎలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే తల్లి ఎప్పటికి తన మాట వింటుందో తెలుసు, వీటి గురించి చర్చించాం కదా. ఇది సెకండ్ చిన్నప్పుడు స్టేజ్ అండి. పైకి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఒక కేసు వచ్చింది. ఫాదర్ లేడు, సింగిల్ ఉమెన్, చచ్చిపోయాడు. మరి వీడియో నాకు ఐడియా లేదు. షీఈ్ ఎ టీచర్. వాడికేమో 20 years 18 years గ్రాడ్యుయేట్. మోటార్ సైకిల్కి డబ్బులు కావాలంటాడు, ఈవిడ లేదంటాడు. అప్పుడు ఆవిడని కొట్టాడండి. కొట్టి ఆ గాజులు తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టు, అమ్మ ఏదో చేసి మోటార్ సైకిల్ కొనుక్కున్నట్టు. ఆవిడ వచ్చింది, ఏం చేయాలండి అంటుంది. కొడుతున్నాడు నాన్న. ఫస్ట్ స్టేజ్లో భోజనం మానేయటం నిరాహార చిన్నప్పుడు. ఇప్పుడు బలం వచ్చింది కదా, సింగిల్ మదరు, కొట్టి తీసుకుపోయాడు. నేను అడిగా, మీకు తాపత్రయం అంటే తెలుసా అని. ఏమిటన్నా తాపత్రయం అంటే 3 రకాల కోరికలు, నా కొడుకు బాగుండాలి, ఇది ఉండాలి. నీ కొడుకు బేవర్స్గా తయారయ్యాడు, ఇంకా బేవర్స్గా తయారవుతాడు, అంతే కదా. మీరు ఒక పని చేయగలరా, నాకు నిజంగా చేస్తానంటే చెప్తానండి. చెప్పండి అంటే, వెళ్ళిపోండి ఇంట్లోంచి, కొడుకు నా ఇంట్లో వదిలేసేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ మంత్ జీతం అద్దె అడే కట్టాలి ఇంటికి. అసలు మీరు భోజనం ఉండద్దు, ఏం ఉండద్దు. వాడు మిమ్మల్ని ఎంత హింసించాడో మీరు వాడిని హింసించడం మొదలు పెట్టండి. నాకు 1 month తర్వాత కనబడి. ఎందుకంటే ఇదేదో ఆన్ ది టేబుల్ మాట్లాడితే బాగానే ఉందండి, చేస్తానండి, మళ్ళీ వెళ్ళిపోతారు, చేయరు. ఇంతవరకే చెప్తాను నేను. 1 month తర్వాత మళ్ళీ రండి అంటే 1 month తర్వాత వచ్చిందండి. వచ్చి వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు అండి పిల్లోడు. డబ్బులు లేవు వాడికి, వంట లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు వాడి దగ్గర, చేశారు. కొంచెం మారినట్టు అనిపిస్తుంది అండి. చూసారా మీరు? ఎప్పుడైతే మీరు బిగించారో ముడి, వాడు దిగి వస్తాడండి. ఇంకా ఇలాగే చేయండి, ఇట్ విల్ బి ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అని చెప్పాను. కొంచెం కఠినంగా ఉండాలండి. కానీ ఈ కఠినంగా ఉంటే కొన్ని ఎక్స్ట్రా పరిణామాలు కూడా రావచ్చు. సూసైడ్ చేసుకోవటం, ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ కాశీకో వెళ్ళిపోయి, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లేక అక్కడ దొంగతనాలు చేసి మళ్ళీ ఇవి కూడా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లవాడు సెంటిమెంటల్లా, సెన్సిటివా, చిన్న విషయానికి ఎలా అవుతాడు, ఇవన్నీ చేసుకుంటూ పెట్టుకొని రావాలి తప్ప ఇంట్లోంచి ఫాదర్ మదర్ వెళ్ళిపోతే ఎట్లా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే తల్లిదండ్రులు ఎలా వీళ్ళని మోల్డ్ చేయాలంటారు? పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలంటారు? చిన్నప్పటి నుంచి నిర్వాణ యోగా అని చెప్పి గౌతమ బుద్ధుడి తాలూకా ఒకటి ఉందండి, వైస్ హాలిడే అని చెప్పాను నేను దీనికి. వైస్ హాలిడే అంటే ఏంటంటే, మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి, ఏదైనా చెప్పండి. కలాకండ్ అనుకోండి. మీరు స్టూడెంట్ అనుకోండి, వారానికి ఓ రోజు కలాకండ్ తిన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో తిన్నాం. మీకు టీవీ ఇంట్రెస్ట్ అనుకోండి, వారానికి ఓ రోజు టీవీ చూడను, వారానికి ఒక రోజు స్మార్ట్ ఫోన్ ముట్టుకోను, వారానికి ఒక రోజు సినిమాలు చూడను, వారానికి ఒక రోజు నాన్ వెజిటేరియన్ తిన్నాను. ఇట్లా వారానికి ఒక రోజు ఒక దాని మీద కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు స్లోగా కంట్రోలింగ్ పవర్ వస్తుందండి. మనోళ్ళు భోజనం అనేమంటారు చూడండి, శనివారం, ఇదే కంట్రోలింగ్ పవర్. ఆకలి వేస్తున్నప్పుడు దాన్ని తగ్గించుకోవటం అనే మనసుని కంట్రోల్ చేసే పద్ధతి ఒకటి వస్తూ ఉంటుంది. మీకు కళాఖండ్ ఇష్టం అన్నారు కదా, మీరు స్టూడెంట్ అనుకుందాం, చదువుకునేటప్పుడు కళాఖండ్ అక్కడ పెట్టుకోండి, దాన్ని చూస్తూ చదువుకోండి. చదువు అయిపోగానే తీసుకెళ్ళి లోపల పెట్టేయండి, తినద్దు. ఫస్ట్ డే మాత్రం మనసు విలవిల్లాడిపోతుంటుంది, ప్రతిసారి దాన్ని వాసన గుర్తొస్తుంటుంది. ఎప్పుడైతే మీరు పెట్టేశారో మీకు అచీవ్మెంట్ వస్తుందండి. నేను నా మనసుని గెలవగలిగాను, దిస్ ఈజ్ బెటర్ దాన్ ది స్వీట్. ఆ స్వీట్ని తినడంలో వచ్చే ఆనందం కన్నా మనసుని గెలిచాను అన్న ఆనందం ఎక్కువ వస్తుంది. సెకండ్ డే కూడా ఫస్ట్ ఉన్నంత ప్రభావం ఉండదండి, మీకు కొంచెం తగ్గిపోతుంది. థర్డ్ డే అసలు దాన్ని పట్టించుకోరండి. ఫోర్త్ డే తినేయండి. అప్పుడు మీకు మనసు చెప్పట్లా తినమని, బుద్ధి చెప్తాను. అర్థమవుతుందా? మీకు ప్రతిరోజు బిర్యానీ పెడితే ఆ బిర్యానీలో ఉండే ఆనందం తెలియదు. ఎప్పుడైనా వారానికి ఒక రోజు తింటేనే బిర్యానీలో. ఇలాగా ఏదైనా సరే లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగు ఈ పిల్లలకి ఇస్తూ ఉంటే ఈ నిర్వాణ యోగం అలవాటు అవుతుంది.